హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ సనీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చి జపనీస్ మోటార్ సైకిల్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన యమహా వాళ్ళ నుంచి 2024 ఏరాక్స్ ఎస్ అయితే లాంచ్ అయింది విత్ స్మార్ట్ కీలెస్ ఎంట్రీ ద్వారా. సో అది కూడా ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ రివ్యూ తీసుకొచ్చాను ఓన్లీ మన ఛానల్ నుంచి మీకోసం మాత్రమే. ఈ మోస్ట్ పాపులర్ స్కూటర్ ఏరాక్స్ సిన్స్ 1997 నుంచి ఉంది యూరోపియన్ మార్కెట్స్లో 50cc నుంచి 100cc వరకు, అండ్ సౌత్ ఈస్ట్ ఏషియాలో కూడా ఎంటర్ అయింది విత్ 125cc అండ్ 155cc. ఏరాక్స్ 155 యొక్క అన్వీల్ అనేది సెపాంగ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ ఏదైతే 2016 మలేషియాలో జరిగిందో అప్పుడే మనం చూసాము. అలాగే నవంబర్ 2020 రీడిజైన్ అయింది సరికొత్త ఏరాక్స్ గా, అండ్ 2021 లో మన ఇండియాలో కూడా లాంచ్ అయింది. ఈ సరికొత్త వేరియంట్ ఏరాక్స్ ఎస్ గురించి మాట్లాడితే ఇది కీలెస్ ఇగ్నిషన్ ద్వారా ఆన్ అవుతుంది వెహికల్ అనేది. అండ్ సో బెస్ట్ ఫీచర్ ఏంటంటే ఆన్సర్ బ్యాక్ అసిస్ట్ అనేది ఉంది. అంటే ఎప్పుడైనా మీరు క్రౌడెడ్ ప్లేస్ లో ఉన్నప్పుడు మీ వెహికల్ ని గుర్తుపట్టడానికి ఈజీగా మీరు బ్లింకర్స్ అని ఆన్ చేసుకోవచ్చు, ఆర్ బజర్ కూడా ఆన్ చేసుకోవచ్చు స్మార్ట్ కీ ద్వారా. స్మార్ట్ కీ వచ్చేసి మనకు డైరెక్ట్ ట్రావెల్ టు హోండాస్ హెచ్ స్మార్ట్ టెక్నాలజీకి అయితే వస్తుంది. ఆఫీషియల్ ట్యాగ్ లైన్ ఆఫ్ ఏరాక్స్ వచ్చేసి మ్యాక్స్ స్పోర్ట్స్ స్కూటర్ అంటారు. ఇంకా మనం చూస్తున్న ఏరాక్స్ 155 ఇంజన్ అనేది ఎన్ మ్యాక్స్ నుంచి షేర్ చేసుకుంది. ఆల్సో ఎన్ మ్యాక్స్ అని కూడా పిలుస్తారు ఏరాక్స్ ని. అండ్ మియో ఏరాక్స్ 155 అంటారు ఫిలిపియన్స్ వాళ్ళు. ఎన్విఎక్స్ అనేది మనకు మలేషియా అండ్ వియత్నాం కూడా వింటూ ఉంటాము. ఏరాక్స్ స్పోర్ట్ ఎక్స్ 155 అనేది మనకు చైనాలో పిలుస్తారు. ఇదే ఏరాక్స్ లో మనకు 125cc కూడా ఉంది. 4 స్ట్రోక్ 2 valves 11 bhp పవర్ 10 Nm టార్క్ తో, కానీ అది ఓన్లీ ఇండోనేషియాకి మాత్రమే పరిమితమైంది. మరి సరికొత్త ఏరాక్స్ ఎస్ యొక్క ప్రైస్ గురించి మాట్లాడితే మన ఇండియాలో లాంచ్ అయిన దానికి ₹150,000 ఎక్స్షోరూమ్ కాస్టింగ్ అనేది పడుతుంది. అంటే స్టాండర్డ్ ఏరాక్స్ తో కంపేర్ చేస్తే ₹3,000 ప్రైస్ ఇంక్రీజ్ అయింది స్మార్ట్ కీకి. అండ్ మోటో జీపీతో కంపేర్ చేస్తే ₹1,500 ప్రైస్ అనేది మోర్ ఎక్స్పెన్సివ్ అయింది. ఇప్పుడు యమహా డీలర్షిప్ లైనప్ లోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్కూటర్ గా అయితే నుంచింది. అసలు చూస్తే ఈ సిల్వర్ కలర్ విత్ గోల్డ్ అలాయ్స్ తో పాటు రేసింగ్ బ్లూ కలర్ ఆప్షన్ కూడా ఈ ఏరాక్స్ ఎస్ లో అయితే అవైలబిలిటీగా ఉన్నాయి. మరి చూస్తున్నా కదా, సో మోటార్ సైకిల్స్ రివ్యూస్ కూడా ఎక్స్క్లూజివ్ గా తీసుకురావడం మీరు అందరూ రిక్వెస్ట్ చేయడం వల్ల అది కూడా ఫస్ట్ ఇన్ తెలుగు రివ్యూస్ ఇప్పుడు కూడా రెగ్యులర్ గా వస్తుంటాయి. ఇట్స్ మై ప్రామిస్. అయితే నేను నా ప్రామిస్ మీద నుంచినట్టుగా మీరు కూడా మీ ప్రామిస్ చేయండి. అది ఓన్లీ మీ సబ్స్క్రైబ్ ద్వారా అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా కొత్త వ్యూయర్స్ అని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ నోటిఫికేషన్ ఆల్ అప్డేట్స్ కూడా నెక్స్ట్ టైం మీరు 10 ఛానల్స్ లో సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. డైలీ ఈవినింగ్ 9 o'clock ఎక్స్క్లూజివ్ రివ్యూస్ అన్ని కూడా మీ నోటిఫికేషన్స్ కి రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. అలాగే మరి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసుకుంటే మరింత హ్యాపీ ఫీల్ మరిన్ని ఎక్స్క్లూజివ్ రివ్యూస్ అనేది తీసుకొస్తుంటాను మన ఛానల్ ద్వారా. ఫ్రెండ్స్, మీరు చూసినట్టుగా ఏ ఒక్క ఎడిషన్ కానీ ఏ ఒక్క బైక్ లాంచ్ అయినప్పుడు యమహా వాళ్ళ నుంచి ఫస్ట్ డీలర్షిప్ వాళ్ళకి అరైవ్ అయ్యేది ఓన్లీ మన యమహా బ్లూ స్క్వేర్ మలక్పేట్ బ్రాంచ్ వాళ్ళ దగ్గరికి. టోటల్ హైదరాబాద్ లోనే ఏ ఒక్క యమహా వెహికల్ లాంచ్ అవ్వాలన్నా అటు 125cc నుంచి 1000cc వరకు ఈ మలక్పేట్ బ్లూ స్క్వేర్ వాళ్ళ దగ్గరికి అయితే ఫస్ట్ వస్తాయి ఒమేగా మోటార్స్ కి. వీళ్ళ దగ్గర ప్రతి ఒక్క బైక్ అండ్ స్కూటర్ కూడా రెడీగా డెలివరీకి అయితే ఉంటాయి. ప్రతి ఒక్క కలర్ మీరు అడిగిన విధంగా. అండ్ ఆల్సో 4 to 5 బ్యాంక్స్ ద్వారా టైఅప్ అయి ఉన్నారు. లోన్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా అవుతుంది. మీరు ఏదైనా కన్ఫ్యూజన్ లో ఉన్నట్టయితే మీ బడ్జెట్ కి తగ్గట్టుగా సో మీకు ఏది సజెస్ట్ చేయాలనేది కూడా ప్రాపర్ గా చేస్తారు ఈ బ్రాంచ్ వాళ్ళు. ఆల్సో బెస్ట్ థింగ్ ఏంటంటే యమహా బైక్స్ పర్చేస్ చేసిన వాళ్ళందరూ స్కూటర్స్ నుంచి మోటార్ సైకిల్స్ వరకు కూడా ఈ స్పెషల్ డీలర్షిప్ వాళ్ళైతే ఎవ్రీ మంత్ ఒక రైడ్ కూడా కండక్ట్ అనేది చేస్తారు మోటివ్ ఇవ్వడానికి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇమీడియట్ గా మీరు మలక్పేట్ యమహా షోరూమ్ విజిట్ చేయండి. మన ఛానల్ నుంచి స్పెషల్ ఆఫర్స్ బెస్ట్ డిస్కౌంట్స్ పొందండి. స్క్రీన్ పైన కాంటాక్ట్ కాల్ చేసి బుకింగ్స్ అనేవి ఇప్పుడే చేసుకోండి. దీని ఏరాక్స్ ఎస్ అంటారు వేరియంట్ పేరు. ఎస్ అంటే స్మార్ట్ కీ అని అర్థం. సో స్మార్ట్ కీ టెక్నాలజీ ద్వారా రైడర్ అనేది వితౌట్ కీ ద్వారానే ఆన్ చేయొచ్చు వెహికల్ ని. ప్రాక్సిమిటీ సెన్సర్ అనేది యూజ్ చేశారు. ఫస్ట్ ఫ్రంట్ నుంచి కనుక చూస్తే డిజైన్స్ అండ్ లుక్స్ అనేవి సేమ్ యాజ్ స్టాండర్డ్ లాగానే ఉంటాయి. మనకు ఫ్రంట్ లో మీకు టిల్టెడ్ విండ్ షీల్డ్ గ్లాస్ ఏరియా అనేది చూడొచ్చు ప్లాస్టిక్ లో. అలాగే బ్లూ కోర్ స్టిక్కర్స్ కూడా ప్రొవైడ్ చేసిన ఫ్రంట్ లోనే. ఫ్రంట్ ప్యానల్స్ అనేవి డ్యూయల్ టోన్ బ్లాక్ అండ్ సిల్వర్ ఫినిష్ కాంబినేషన్ లో ప్రొవైడ్ చేసిన చాలా అట్రాక్టివ్ గా. ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఫ్రంట్ విత్ ఎల్ఈడి పొజిషనింగ్ లైట్స్ ద్వారా AOH ఫంక్షన్ అంటే ఆటో హెడ్ ల్యాంప్స్ అనేవి ఉన్నాయి. అలాగే ఏరాక్స్ యమహా డెకల్ స్టిక్కర్స్ అనేవి ఫ్రంట్ ప్యానల్స్ పైన ఇస్తున్నారు. ఏరోడైనమిక్ డిజైన్స్ అనేవి చాలా ఉన్నాయి ఆఫర్ చేస్తారు. ఫ్రంట్ నంబర్ ప్లేట్ పొజిషనింగ్ చూడొచ్చు. సైడ్ ఫెండర్ ప్యానల్ ట్రీట్మెంట్ కూడా లాట్ ఆఫ్ ఏరోడైనమిక్ డిజైన్స్ విత్ స్టిక్కర్స్ అండ్ గ్రాఫిక్స్ అనేవి అబ్జర్వ్ చేయొచ్చు. టర్న్ సిగ్నల్ బ్లింకర్స్ అనేవి ఇక్కడే ఉన్నాయి హ్యాంగ్ అయ్యి, విత్ బల్బ్స్ అనేవి ఉన్నాయి. ఎల్ఈడీస్ ఆఫర్ చేయట్లేరు. ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్ మాట్లాడితే సింప్లీ మనకు 26mm ట్రావెల్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోక్స్ అనేవి అట్లీస్ట్ ఆఫర్ అనేది చేస్తున్నారు. అలాగే మీకు ఫ్రంట్లో గోల్డెన్ లార్జ్ అలాయ్ వీల్స్ తో వస్తాయి. 180/14 inches ట్యూబ్లెస్ టైర్స్ అనేవి ప్రొవైడింగ్ అనేది చేస్తున్నారు. చాలా హ్యూజ్ సెక్షన్ ఆఫ్ టైర్ అనేది ఉంది సెగ్మెంట్ లోనే. అలాగే మీకు ఫ్రంట్ లో 230mm ఆఫ్ డిస్క్ బ్రేక్ తో వస్తుంది స్టాండర్డ్ బ్రేకింగ్. అండ్ ఆల్సో విత్ సింగిల్ ఛానల్ ABS సేఫ్టీలో కూడా ఆఫర్ అనేది చేస్తున్నారు. 180/14 inches సెక్షన్ ఆఫ్ వీల్ అనేది చూడొచ్చు. అండ్ ఇక్కడ అన్ని కొంచెం వైర్స్ బిట్ ఎక్స్పోజ్ అవుతున్నాయి ప్యానల్స్ ద్వారా చూసాను. నీట్లీ ప్యాక్డ్ అప్ అనేది కూడా చేశారు బిలో ద లోవర్ సైడ్ చూసాను. అలాగే సైడ్ ప్యానల్స్ పైన 155 లిక్విడ్ కూల్ స్టిక్కర్స్ ఆఫ్ గ్రాఫిక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మ్యాట్ బ్లాక్ ఫినిష్ లో, విచ్ ఇస్ రియలీ కూల్ అనే చెప్పాలి. ఇది ఫ్రంట్ ఓవరాల్ గా మనకు ఏరాక్స్ ఎస్ వేరియంట్ నుంచి యూస్. డైమెన్షన్స్ లో 2 meter లెంత్, 700mm ఆఫ్ రేత్, 1.15 meter హైట్,
హైట్, 1.35 మీటర్ వీల్ బేస్, 790 mm ఆఫ్ సీట్ హైట్ అండ్ లేడీస్ కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. 145 గ్రౌండ్ క్లియరెన్స్ జస్ట్ అడిక్వేట్, 126 kgs లైట్ వెయిట్ స్కూటర్ అని చెప్పాలి. లాంగ్ డ్రైవ్స్కి చాలా బాగుంటుంది. ఇక్కడ అన్ని స్టిక్కర్స్ చూడొచ్చు, ఎరాక్స్, వివిసి బ్రాండింగ్ స్టిక్కర్స్, గ్రాఫిక్స్ అనేవి ఇస్తున్నారు సైడ్ ప్యానల్స్లో. 155 స్టిక్కర్స్ కూడా మనకు పిలియన్ వాళ్ళ కౌల్ దగ్గర అయితే చూడొచ్చు. 2 లెవెల్ సీట్ అనేది ప్రొవైడ్ చేసిన రైడర్కి చాలా కంఫర్టబుల్గా బ్యాక్ రెస్ట్కి అయితే వస్తుంది. అలాగే లాంగ్ డ్రైవ్స్కి చాలా కంఫర్టబుల్ అయిన స్కూటర్ అని చెప్పాలి. ఎవరైతే హైవేస్లో ఎక్కువ ట్రావెల్ చేయాలనుకుంటున్నారో చాలా మంచి ఆప్షన్. సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఫీచర్ ఉంది. పిలియన్ ఫుట్ పెక్స్ కూడా అల్యూమినియం ఫుట్ పెక్స్ అనేవి ఇస్తున్నారు ఈ స్కూటర్కి. ఇంజిన్ పరంగా మారితే ఇది 155cc సింగిల్ సిలిండర్ స్టాండర్డ్ ఇంజనే, లిక్విడ్ కూల్ 4 స్ట్రోక్ 2 valves SOC కన్ఫిగరేషన్, ఫ్యూయల్ ఇంజెక్షన్ సప్లైతో పాటు 15 bhp పవర్ అవుట్పుట్తో పాటు 13.9 Nm ఆఫ్ టార్క్ ఇస్తుంది. విత్ వి బెల్ట్ CVT ఆటోమేటిక్ గేర్ బాక్స్, ట్రాక్షన్ కంట్రోల్ స్టాండర్డ్గా వస్తుంది. BS6 ఫేస్ 2 ఇంజన్, TCI ఇగ్నిషన్ ద్వారా. ఇంకా రేర్ సస్పెన్షన్ మోటార్ సైకిల్ టైప్ లాంటి ట్విన్ షాక్ అబ్జార్బర్స్ అనేవి ఇస్తున్నారు. యూనిట్ స్వింగ్ అటాచ్ అయి ఉంటాయి విత్ అడ్జస్టబుల్గా చూడొచ్చు. సో లాంగ్ డ్రైవ్స్కి పిల్లన్ వాళ్ళకు కూడా చాలా కంఫర్టబుల్ రైడ్ అనేది ఇస్తుంది. అలాగే మీరు రేర్ సెక్షన్ చూస్తే మనకు సేమ్ డిజైన్సే, LED టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి. కాకపోతే బ్లింకర్స్ అనేవి స్టిల్ ఆన్ ద బల్బ్స్, LEDs ఇచ్చుంటే బాగుంటుంది. ప్రైస్ పాయింట్లో నెంబర్ ప్లేట్ పొజిషనింగ్, మఫ్లర్ ట్రీట్మెంట్ అనేది చూడొచ్చు. నా కమింగ్ టు ఇక్కడ మనకు రేర్ 130 mm ఆఫ్ డ్రమ్ బ్రేక్ వస్తుంది. డిస్క్ ఆఫర్ చేయట్లేరు, అది కూడా ఫ్రంట్ మాత్రమే డిస్క్ సింగిల్ ఛానల్లో. రేర్ సెక్షన్ 140, 70, 14 inches టైర్. సో లార్జ్ సెక్షన్ ఆఫ్ వీల్ విత్ ట్యూబ్లెస్ టైర్స్ అనేవి కూడా ఆఫర్ చేసిన లార్జ్ గోల్డ్ అలాయ్ వీల్స్ ద్వారా వస్తుంది. ఇది ఓవరాల్గా చూస్తే డిజైన్స్లో మనకు మెయిన్ హైలైట్ ఏంటంటే ఈ స్కూటర్ పైన సీట్ గురించి మాట్లాడి 2 లెవెల్ ఆఫ్ స్టెప్ సీట్ అంటాం దీన్ని. సింగిల్ పీసే కానీ స్టెప్ డిజైన్గా వస్తుంది. ఎరాక్స్ స్టిచింగ్స్ బ్రాండింగ్తో పాటు బ్యాక్ సపోర్ట్కి రైడర్కి చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. లాంగ్ డ్రైవ్స్కి పిలియన్ కంటే కూడాను. సో ఫుట్ ఏరియా అంత స్పేస్ అయితే ఉండదు ప్రాక్టికల్గా, కానీ లెగ్స్ పెట్టుకోవడానికి లాంగ్ డ్రైవ్స్కి బాగుంటుంది. వైడర్ రైడింగ్ పొజిషనింగ్ అనేది చూడవచ్చు మనకు. సో స్టాండర్డ్ పొజిషనింగ్ అని ఉంటుంది. యమహా కనెక్టివిటీ మోటార్ సైకిల్ యాప్ ద్వారా కూడా కనెక్టెడ్ ఫీచర్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు ఫ్యూయల్ స్టోరేజ్ అంటే ఫ్యూయల్ లిడ్ ఇస్తారు సెంటర్లో, ఈజీ టు ఫిల్ చేయడానికి. దీన్నే మనకు మల్టీ ఫంక్షనల్ కీ స్విచ్ అంటారు. ఫ్యూయల్కి సీట్కి సపరేట్ బటన్స్ ఆఫర్ చేస్తున్నారంటే స్విచ్ క్వాలిటీస్ కూడా చాలా బాగున్నాయి. సో ఫ్యూయల్ చూస్తే మనకు 5.5 liters ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ, E20 ఫ్లెక్స్ ఫ్యూయల్ బ్లెండ్ ద్వారా కూడా వచ్చింది. సో ఇక్కడ మనకు సెంటర్లో అయితే ఫ్యూయల్ క్యాప్ వస్తుంది. పెట్రోల్ బంక్లో మాటిమాటికి దిగాల్సిన అవసరం లేదు, ఈజీ టు ఫిల్. జూపిటర్కి దీనికే బాగుంటుంది. అండర్ స్టోరేజ్ చూస్తే మనకు 24.5 liters ఆఫ్ అండర్ స్టోరేజ్ స్పేస్ అనేది ఉంటుంది. ఒక ఫుల్ సైజ్ హెల్మెట్ ఈజీగా ఫిట్ అయిపోతుంది, నో డౌట్ అట్ ఆల్. విత్ ఎక్స్ట్రా లగేజెస్ చిన్న చిన్న క్యారీ బ్యాగ్స్ కూడా వచ్చేసాయి. సీట్ డిజైన్ కానీ నీట్లీ ఫినిషింగ్ అనేది చేశారు. ఇక్కడ బ్యాటరీ అనేది వస్తుంది మీకు ఎరాక్స్కి సంబంధించి. సో బూట్లో కనుక మనకు ఎలాంటి లైట్ సిస్టమ్ అనేది లేదు. సాకెట్ అనే USB ఫ్రంట్లోనే ఇచ్చారు. అండర్ స్టోరేజ్ పాకెట్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు, అది కూడా కవర్ అప్ అయింది. నెక్స్ట్ మీకు హ్యాండిల్ బార్స్ పైన చూస్తే స్విచ్ గేట్స్ క్వాలిటీ చాలా ప్రీమియంగా, హార్న్ ఇండికేటర్, హై బీమ్, లో బీమ్, పాస్ లైట్ స్విచ్తో పాటు అల్యూమినియం లివర్స్ ఆఫర్ చేసిన ఈ ప్రైస్ పాయింట్లో రియల్లీ గ్రేట్ చెప్పాలి. రైట్ సైడ్ హ్యాండిల్ బార్స్ పైన చూస్తే మనకు సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఇస్తున్నారు. అలాగే మీకు హజర్ లైట్ స్విచ్ కూడా వచ్చేస్తుంది. అండ్ ఆటో స్టార్ట్ స్టాప్ టెక్నాలజీ కూడా ఇందులో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. VVA టెక్నాలజీ కూడా ఉంటుంది, విచ్ ఇస్ రియల్లీ కూల్. ఫోర్స్ ఫీడ్ లూబ్రికేషన్ వెట్ సమ్తో పాటు వస్తుంది మనకు చూస్తే ఇగ్నిషన్. అండ్ అలాగే ఒకసారి మల్టీ ఫంక్షనల్ కీ స్విచ్ ఆన్ చేసి కన్సోల్ గురించి మాట్లాడదాం. దీన్ని మనకు ఫుల్లీ డిజిటల్ యాంటీ గ్లేర్ మల్టీ ఫంక్షనల్ నెగిటివ్ LCD కన్సోల్ అని అంటారు. ఫుల్లీ డిజిటల్ ఇస్తుంది. అండ్ ఈ స్కూటర్కి మనకు వై కనెక్టెడ్ స్మార్ట్ ఫోన్ యాప్, బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్స్ కూడా అవైలబిలిటీగా ఉన్నాయి. అండ్ డిజిటల్లీ స్పీడో, టాకో, ఓడో, ట్రిప్ మీటర్, ఫ్యూయల్ గేజెస్, క్లాక్, ABS లైట్స్, ఇలాంటి అన్ని ఫీచర్స్ కూడా ఇందులోనే వచ్చేసాయి విత్ ఆల్ ద మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్. అలాగే మీరు స్పీడో కూడా డిజిటల్ అనేది చూడొచ్చు, క్లాక్ కూడా చూపిస్తుంది, ఫ్యూయల్ గేజ్ చూపిస్తుంది సెంటర్లో చూడొచ్చు. అండ్ RPM రేవింగ్ కూడా డిజిటల్ అనేది చూడొచ్చు మనకు, విచ్ ఈస్ రియల్లీ కూల్ అని చెప్పాలి. సో మిగతా అన్నీ కూడా మీరు యాప్ ద్వారా కూడా లాట్ ఆఫ్ ఫంక్షన్స్, కనెక్టివిటీ ఫీచర్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ మాల్ ఫంక్షనింగ్ ఫంక్షన్స్ అన్ని ఇండికేషన్స్ అన్ని చూపిస్తుంటుంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ అయిన ఎరాక్స్ వర్షన్ S లో ఏంటంటే స్మార్ట్ కీ గురించి నేను లాస్ట్లో చూపించబోతున్నాను. ఇదే స్మార్ట్ కీ అంటారు. సో దీంట్లో మనకు ఓన్లీ సింగిల్ బటన్ ఉంటుంది, దీని ద్వారా అన్ని ఫంక్షన్స్ ఆపరేట్ చేయొచ్చు. సో ఇందులో మనకు సింగిల్ ప్రెస్, డబుల్ ప్రెస్ అండ్ లాక్ అండ్ అన్లాక్ 3 meters ద్వారా ఈ కీ అనేది సరౌండింగ్ మనకు స్కూటర్ ద్వారా వర్క్ అవుతుంది. ప్రస్తుతానికి నేను బ్లింకర్స్ ఆన్ చేశాను. ఇది ఏంటంటే క్రౌడెడ్ ఏరియా, పార్కింగ్ ఏరియాలో మనకు వెహికల్ గుర్తుపట్టడానికి చాలా హెల్ప్ఫుల్ అనేది అవుతుంది. మరి ఇంజన్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే సో మైలేజ్ అనేది 45 అంటున్నారు. రియల్ వరల్డ్లో 40 వరకు కూడా ఎక్కడ కూడా పోదు. 0 to 100 15 secondsలో రీచ్ అవుతుంది. టాప్ స్పీడ్ 120 వరకు కూడా వెళ్తుంది ఈ స్కూటర్ వచ్చేసి. ఇంకా అడ్వాన్స్ ఫీచర్స్లో మనకు సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ కూడా వస్తుంది. ఆటో స్టార్ట్ స్టాప్ సిస్టమ్ చూసాం మనము. అలాగే SMG స్మార్ట్ మోటార్ జనరేటర్ కూడా ఈ స్కూటర్లో ఉంది. VVA టెక్నాలజీ వేరియబుల్ వాల్వ్ అక్విజిషన్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. మరి కంఫర్ట్ ఫీచర్స్లో ఫోన్ ఛార్జర్ పోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ స్టోరేజ్లో ఎలక్ట్రిక్ స్టార్ట్ మాత్రమే ఉంటుంది మనకు చూడొచ్చు. ఆల్సో మనకు 2 step సీట్ అనేది కంఫర్ట్లో ఇస్తుంది. ఈ స్కూటర్కి ప్రాపర్ రైవల్ ఆఫ్ కాంపిటీషన్ అయితే అప్రిల్లా SR 160, SXR 160తో పాటు వెస్పా SXL 150, VXL 150, హోండా
హోండా గ్రాజియా 125, బర్గ్మన్ స్ట్రీట్ 125 కూడా కన్సిడర్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఫైనల్లీ ఒకసారి మనం ఈ ఏరాక్స్ వర్షన్ ఎస్ ఒక ఎగ్జాస్ట్ నోట్ కూడా విందాము. సో ఎగ్జాస్ట్లో అయితే ఎలాంటి చేంజెస్ లేవు, ఇంజన్లో ఎలాంటి చేంజెస్ మెకానికల్ లేవు కాబట్టి సో ఒకసారి చూడొచ్చు. లెఫ్ట్ సైడ్లో మీకు ఎయిర్ ఫిల్టర్ చాలా హ్యూజ్గా ఉంటుంది, పర్ఫార్మెన్స్ బెటర్గా ఉంది. లెఫ్ట్ సైడ్ మనకు సైడ్ స్లింగ్ ఎగ్జాస్ట్ అనేది చూడొచ్చు. రైట్ సైడ్లో మిగతా అన్ని వైర్స్ కొంచెం అలా ఉన్నాయి. సో చాలా స్మూత్గా 155cc స్కూటర్ రియల్లీ క్రేజీ మిషన్స్ అని చెప్పాలి. అది కూడా యమహా వాళ్ళ నుంచి చాలా స్మూత్ అండ్ రిఫైన్ రియబిలిటీగా ఉంటాయి. సో దట్ ఈస్ గైస్ 2024 యమహా ఏరాక్స్ వర్షన్ ఎస్ స్మార్ట్ కి యొక్క ఫస్ట్ అండ్ ఎక్స్క్లూజివ్ రివ్యూ తీసుకొచ్చాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన డౌట్స్ ఉంటే ఇంకా ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అన్ని ఉన్నాయి. కొత్తగా విజిట్ చేసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. ఐ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై టేక్ కేర్. మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులర్గా యూస్ చేయండి. సోషల్ డిస్టెన్స్ పాటు రైడ్ చేసే వాళ్ళందరూ హెల్మెట్స్ వేర్ చేయండి. పిల్లలతో పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వేర్ చేయండి. సైనింగ్ ఆఫ్. నేను మీ బైకర్స్ బాయ్స్ సన్నీ.